భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో కాంట్రాక్టర్ అనుమానాస్పద మృతిపై ఉద్రిక్తత నెలకొంది. ఖమ్మం జిల్లా మెట్టగూడెం గ్రామానికి చెందిన మృతుడు గడిపర్తి శ్రీనివాసరావు ఇల్లందులో కప్పలు కాలేని కాంట్రాక్టర్లు పనులు నిర్వహిస్తున్నారు. అధిక ఉదయం తన వ్యవసాయ భూముల వద్దకు కారులో వెళ్లి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యులు ఇల్లందు మాజీ మున్సిపల్ చైర్మన్ డివి ఇంటికి మృతదేహాన్ని తీసుకెళ్లి నిరసన వ్యక్తం చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. కాగా శ్రీనివాస మృతికి ఆర్థిక లావాదేవీల కారణంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దగ్గర ఇల్లందు చైర్మన్ దొమ్మాలపాటి వెంకటేశ్వరరావు మోసం చేసి డబ్బులు ఇవ్వకుండా టార్చర్ పెట్టి మందు పోసి చంపిండు. నిన్న వచ్చిన సందర్భంలో మా తోటి పాటు ఇల్లందు చైర్మన్ దొమ్మాలపాటి వెంకటేశ్వరరావు, గడిపర్తి శ్రీనివాసరావు వాళ్ళిద్దరి మధ్య 17-18 సంవత్సరాల స్నేహం ఉంటూ వాటి దగ్గర ఉన్న నా తమ్ముడి దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం తీసుకుంటూ ఒక 2 కోట్ల రూపాయలు మినిమం ఆధారం లేకుండా చేసి ఇవాళ మాతో పాటు నాగిరెడ్డి సార్ వస్తే నాగిరెడ్డి సార్ వచ్చిందని చెప్పి రివర్స్లో పడి వాడిని బయటికి ఆ నాగిరెడ్డి సార్ని బయటికి వెళ్ళగొట్టేదో నేను నాగిరెడ్డి సార్ని బతిలాడి చెప్పి నాగిరెడ్డి సార్ వద్దులేండి మీరు పోండి అని చెప్పి ఆయన బయటికి పంపించి నేనున్న పంచాయతీలు. ఇదే సందర్భంలో దమ్మలపడి ప్రసాదరావు రేపు రా ఇల్లందురా నీ సంగతి నీ ఖాళీ మాట్లాడు. నా తమ్ముడు మినిమం అందాలని చెప్తా 2 కోట్ల రూపాయలు. మా బాబాయ్ దగ్గర 2 కోట్లు రౌండ్ ఫిగర్ మాకు లెక్క తెలిసింది కదా. నా తమ్ముడు చెప్పలేదు, నా బామ్మడి చెప్పలేదు. నాకు బామ్మడిదే ఇతర వరుసకి ఇది 18 సంవత్సరాల నుంచి స్నేహంగా ఉంటున్నారు. అక్కడ ఊళ్ళో ఉన్నవాడిని ఇల్లు కట్టుకుందరా ఇల్లు కట్టుకున్నా తీసుకొచ్చి ఇల్లు కట్టుకున్నాడు. మరి ఈ ఇల్లు కూడా ఇదంతా చికాకు చేసి నానా రకాల రబస్ చేసి ఈ రకాలు తీసుకొచ్చి మమ్మల్ని రోడ్డుకి వేసిండు. నా తమ్ముడు చచ్చిపోయింది. ఇవాళ పరిస్థితి ఏదన్నా ఉంటే చెప్పండి. ఏం కోరుకుంటున్నారు?